వెల్కమ్ టు అమ్మకుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నా. ఈరోజు నేనైతే మా ఇంటి దగ్గర వాళ్ళు సత్యనారాయణ స్వామి పూజ చేయించుకుంటారు, రమ్మని చెప్పిర్రైతే ఇంకా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి నేనైతే పొద్దున్న లేచి పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నా. ఇంకా పిల్లలు అయితే లేవలేదు. పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకి తినడానికి సేమియా కేసరి అయితే వేస్తున్నా. ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు, అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు లేవలేదు. స్కూల్ ఉంటే కనుక పొద్దున్నే టైంకి లేవాలి, రెడీ అవ్వాలి అని చెప్పేసి పిల్లల్ని లేపుతాను నేను. స్కూల్ లేకపోతే మాత్రము ఇంకా వాళ్ళు పడుకునేంతవరకు అయితే పడుకొనిస్తా, ఎక్కువగా డిస్టర్బ్ చేయను. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకు రెస్ట్ దొరుకుతుందండి. పెద్దగా అయిన తర్వాత మాత్రం అస్సలు రెస్ట్ అనేది ఉండదు. అందుకనే నాకు వీలైనంత వరకు పిల్లల్ని అయితే డిస్టర్బ్ చేయను. ఎప్పుడంటే స్కూల్ లేనప్పుడు అంతే. స్కూల్ ఉంటే మాత్రం లేపుతా. మా ఆయన కూడా ఇంకా లేవలేదు. ఇంకా వాళ్ళు లేచే వరకు వంట అంతా కంప్లీట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. లేచిన తర్వాత ఇంకా వాళ్ళకి పెట్టేస్తే మా ఆయన తినేసి షాప్కి వెళ్తాడు. మా పిల్లలు కూడా లేచి ఫ్రెష్ అప్ అయిపోయినాక తిన్నారనుకోండి, ఇంకా నేను కూడా రెడీ అయిపోయి పూజ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇంకా వచ్చే వరకు ఏ టైం అవుతుందో తెలియదు కదా. ఇక్కడ మాట్లాడుతూ సేమియా కేసరి అయితే అయిపోయిందండి. ఈ సేమియా కేసరి అంటే మా పిల్లలకి చాలా ఇష్టం, అలాగే నాకు కూడా చాలా ఇష్టము. ఈ కేసరి ప్రిపేర్ చేసుకోవడానికి మనకి పాలు అవసరం లేదు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ మెథడ్లో సేమియా కేసరి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఏం లేదండి, చేసుకోవడం చాలా సింపుల్. ముందుగా ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని సేమియా వేసుకొని వేయించుకున్న తర్వాత సేమియాకు డబల్గా వాటర్ వేసుకొని సేమియా మెత్తగా ఉడికిన తర్వాత మీరు తినే స్వీట్నెస్ తగ్గట్టు చక్కెర వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకొని చక్కెర పూర్తిగా కరిగిపోయిన తర్వాత కొంచెం యాలకుల పొడి, నెయ్యి వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. మనకు చేసినప్పుడు లూజ్గా ఉంటుంది కానీ చూడండి, కాసేపు అయిన తర్వాత సేమియా కేసరి అనేది ఇలాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చూసి చెప్పేద్దాం ఎలా ఉంది అనేది. కొంచెం నా అవతారం చూసి మీరు ఏమన్నా దాచుకోకండి, ఎందుకంటే ఆల్రెడీ మనము పూజకు వెళ్ళాలి కదా, మళ్ళీ ఎందుకు రెడీ అవ్వటం అని చెప్పేసి ఫ్రెష్ అప్ అయిపోయినా కానీ ఇంకా నేను రెడీ అవ్వలేదు. సర్లే, అది పక్కన పెట్టేసుకుంటే మాత్రం సేమియా కేసరి అయితే సూపర్గా టేస్టీగా చాలా బాగా వచ్చేసిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేను ఎప్పుడు సేమియా కేసరి చేసిన. ఇంకా ఇప్పుడు టైం అయితే అవుతుందండి, ఇంకా పూజకు వెళ్ళాలి కదా, రెడీ అయిపోదాము. నేనైతే చీర కట్టేసుకొని రెడీ అయిపోయినా. ఈ చీరకు ఒక స్టోరీ ఉందండి, నాకైతే చాలా బాగా గుర్తు అనమాట. నా పెళ్ళికి షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను షాపింగ్కి వెళ్ళలేదు. మా ఫ్యామిలీ మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళారు, మా ఆయన కూడా వెళ్ళిండు. అయితే అక్కడ షాపింగ్ చేసేటప్పుడు మా ఆయనకి చీర కనిపించిందంట, చాలా బాగా ఉందని చెప్పేసి నాకైతే ఈ చీర కొనిచ్చారు. నాకు కూడా ఈ చీర అంటే చాలా బాగా ఇష్టము. అప్పుడు బ్లౌజులు అయితే స్టిచ్ చేయించుకున్నాం కానీ ఆ బ్లౌజులు అనేది ఇప్పుడు సరిగా రావట్లేదు అని చెప్పేసి ఆన్లైన్లో ఈ బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నా. చాలా బాగా సెట్ అయింది ఈ చీర పైనకి. ఇంకా నేనైతే రెడీ అయిపోయి పూజ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇంటి దగ్గర నుంచి ఒక్కదాన్నే కానీ ఇంకా వెళ్తుంటే గల్లీలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరితో కలిసి అయితే వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేసరికల్లా సగం పూజ అయితే అయిపోయింది. ఇంకా పూజలో కూర్చొని పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడికి మొక్కేసుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత కాసేపు అలా కూర్చున్నాము. ఇంకా నేను వచ్చేటప్పుడే పిల్లలకైతే లంచ్ అయితే పెట్టేసి వచ్చినానండి. మళ్ళీ వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు కదా. పెట్టకుండా వస్తే మాత్రం నేను వెళ్ళేంతవరకు ఎంత టైం అయినా సరే తినకుండా అలానే ఉండిపోతారు. ఇంకా నేను కూడా ఇక్కడే లంచ్ తినేసి అయితే వెళ్తా. మరి ఇదండి ఈరోజు వ్లాగు. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మన అమ్మకుట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.